కాకినాడ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న పరిస్థితుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే కాకినాడ రూరల్ రమణయ్యపేట పోలింగ్ స్టేషన్లో పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు కూడా తరలివచ్చి తమ ఓటు బారులు తీస్తున్న దృశ్యాలను మనం చూస్తాం. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే ఈరోజు ఉదయం నుంచి చూస్తే పోలింగ్ స్టార్ట్ కాకముందే లైన్లు ఉన్నాయనంటేనే అర్థమవుతుంది. డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన 5 ఏళ్ళు మళ్ళీ ఆయన ప్రభుత్వాన్ని తీసుకురావాలి, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రత్యేకంగా పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కోరుకుంటున్నాయనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. పర్టికులర్గా ఆయన చేసిన సంస్కరణలు అంటే ఇంటికి పెన్షన్ పంపించడం కానీ, అదేవిధంగా రేషన్ పంపించడం మొదలుకొని ఆసరా చేయూత వరకు అమ్మ ఒడి దాకా ప్రతి అంశం కూడా ఇవాళ మనకు ప్రభావితం కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. కేవలం కొన్ని వర్గాలు ఈ జనసేన పోటీలో ఉంది. ఇక్కడ కొంతమంది మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రావాలనేది చాలా స్పష్టంగా ఉంది. అది ఇక్కడ బూతుల దగ్గర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రైట్, ఒక పక్కన ఎండలు తారెత్తినా సరే వాళ్ళ పనులను కూడా పక్కన పెట్టుకుని ఎండలను సైతం లెక్క చేయకుండా మనం చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున బారులు తీరిన జనాలు కనిపిస్తున్నారు. ఓటర్లో ఏ విధమైన చైతన్యం కనిపిస్తుంది అంటారు? అంటే ఇక్కడ అన్ని వర్గాలు ఇప్పుడు నేను చూశాను. కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్, లేకపోతే వేరే వేరే వృత్తుల్లో ఉన్న వాళ్ళ దగ్గర మొదలుకొని చాలా మన గ్రామాల్లో సాధారణ పౌరుల దాకా బారులు తీరారు. ఉదయమే బారులు తీరారు. అంటే ఎండలు కూడా లెక్క చేయకుండా వచ్చారంటే ఖచ్చితంగా నా ఓటు హక్కు వినియోగించుకోవాలి, దానికి ఒక విలువ ఉందనే దాన్ని వాళ్ళు భావిస్తున్నారనే విషయం అర్థమవుతుంది. ఏ రకంగా చూసినా కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది జతకెట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారనేది మనకు అర్థమవుతుంది. మహిళలు అన్నిటికన్నా మించి మహిళలు చూస్తుంటే వాళ్ళ స్పందన కానీ, వాళ్ళ చైతన్యం కానీ మాకు చాలా సంతోషం. ఇది ఒక మంచి వాతావరణానికి, అంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం కొనసాగుతుందనే వాతావరణానికి సంకేతంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా కాకినాడ రూరల్ కానీ, కాకినాడ పార్లమెంట్ స్థానం కానీ 7 స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం. ఇది ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్పందన. ముఖ్యంగా ఓటర్లు చైతన్యవంతం చెందారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం మంచి శుభ పరిణామం అని వైఎస్ఆర్సీపీ మరోసారి విజయం సాధిస్తుంది. ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని చెప్పి ధీమాన్ని కూడా ఎమ్మెల్యే కన్నబాబు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రియలిస్ట్ వెంకటరామతో కలిసి కస్మాన్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.